ఈ నెల 11వ తారీఖు కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో 60 డివిజన్లలో 58 డివిజన్లకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, 21, 31 2 డివిజన్లకి సిపిఎం పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 60కి 60 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అందరినీ గెలిపించాలని ముందుగా శిరస వంచి నా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ లోని నా తోబుట్టువులను, అన్నదమ్ములను, ఆడబిడ్డలను, వేదిక మీద ఉన్న పెద్దలను, మీడియా మిత్రుల్ని శిరస వంచి మనస్ఫూర్తిగా పేరు పేరున అభ్యర్థిస్తున్నాను. మీకు తెలియంది కాదు, ఈ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడి కష్టాలు తీర్చే దాంట్లో, పేదవాడికి అండగా ఉండే దాంట్లో, పేదవాడికి భరోసా కల్పించే దాంట్లో నిరంతరము తప్పిస్తూ పేదవాడి పక్షపాత ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం గడిచిన 2 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకి ఇచ్చాం. దాంట్లో భాగమే ప్రతి పేదింటి ఆడబిడ్డ ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇచ్చాం. పెద్దోళ్ళు తినే సన్న బియ్యం పువ్వ నా పేదింటి ఆడబిడ్డ కూడా తినాలని ప్రతి ఆడబిడ్డకి సన్న బియ్యాన్ని ఇచ్చిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం. అంతేకాదు ప్రతి పేదవాళ్ళకి 10 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వకపోతే అర్హులైన పేదవాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. అంతేకాదు 10 సంవత్సరాలలో పేదవాడికి ఇల్లు ఇవ్వని ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఇచ్చాం. దాంట్లో భాగంగా మన కొత్తగూడెం నియోజకవర్గానికి కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో 3,500 ఇళ్లు ఇచ్చిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. ఆ శాఖ మంత్రిగా నేనే ఇచ్చా. అంతేకాదు ఇల్లు ఒక్కసారి ఇచ్చి అయిపోయిందని చెప్పాం, ఇంకా 3 సార్లు ఇస్తాం. రేపు ఏప్రిల్ నెలలో ఇస్తున్నాం, మళ్ళీ ఇస్తాం. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా నాదే. ఇంటితో పాటు నిరుపేదలు కొంతమంది ఉన్నారు, ఇళ్ల స్థలం కావాలని కోరుకునే వాళ్ళు. ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పేదవాళ్లకి ఇళ్ల స్థలం ఇచ్చాం. గడిచిన 15-20 సంవత్సరాలలో పేదవాళ్లకి ఇళ్ల స్థలాన్ని ఇచ్చిన పాపాన పోలే. ఈ ఎన్నికల తర్వాత అర్హులైన పేదవాళ్ళు ఎవరున్నారో, గతంలో ఇళ్ల స్థలము తీసుకొని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ స్థలాలలో, నివాసానికి యోగ్యమైన స్థలాలలో ఇందిరమ్మ ఇల్లుతో పాటు ఇళ్ల స్థలం ఇచ్చే బాధ్యత కూడా మీ కుటుంబ సభ్యుడిగా నాదే. ఇల్లిచ్చే మంత్రిని నేనే, ఇళ్ల స్థలాలు ఇచ్చే మంత్రిని నేనే, ఇల్లు ఇచ్చే మంత్రిని. కొద్ది సైడ్ అమ్మ అంబులెన్స్ ని కొనేయండి. సైడ్ అమ్మ అంబులెన్స్ ని కొనేయండి.
అంతేకాదు మీరు ఎన్నుకున్న ఈ ప్రభుత్వంలో పేద పిల్లలకి డైట్ ఛార్జీలు 40% పెంచాం. కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచాం. అదే రకంగా ప్రతి నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేశాం. ఇలా పేదవాడి సంక్షేమం కోసం, పేదవాడి అభివృద్ధి కోసం, పేదవాడి బాగోగుల కోసం నిరంతరము ఈ ప్రభుత్వం మీకోసం పనిచేస్తుంది. అంతేకాదు ఈ కొత్తగూడెం సింగరేణి ప్రాంతంలో 76 జీవోకి సంబంధించిన ఇళ్ల స్థలాలకు సంబంధించిన అంశం ఒకటే పెండింగ్ ఉంది. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు భూపాలపల్లి వేదిక మీద చెప్పారు, కార్మికుల పక్షపాత ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం తప్పకుండా ఈ 76 జీవోను కూడా పరిష్కరించే బాధ్యత నాదే. అంతేకాదు ఈ కొత్తగూడెం మున్సిపాలిటీలో డ్రైన్లు కానీ, రోడ్లు కానీ, బ్రిడ్జీలు కానీ, ఇతరత్ర అన్ని కార్యక్రమాలని అభివృద్ధి చేసే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా నాదే. అంతేకాదు ఈ కొత్తగూడానికి తాగునీరు సమస్య ఉంది. కిన్నెరసాని నీరు, శుద్ధం చేసిన నీరు ఈ కొత్తగూడెం కార్పొరేషన్ కి 24 గంటలు ఇచ్చే విధంగా ప్రణాళికను రూపొందించి దాన్ని అమలు చేసే బాధ్యత కూడా నాదే. అంతేకాదు ఇక్కడ యువత చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి ఉపాధి కల్పించే కార్యక్రమాన్ని కూడా భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమం మీ ఇంటి పెద్ద కొడుకుగా నేనే తీసుకుంటాను. అంతేకాదు ప్రభుత్వ హాస్పిటల్ ఉంది ఇక్కడ. ఈ ప్రభుత్వ హాస్పిటల్ ని మెరుగైన వైద్యం పేదవాళ్లకు చేర్చే దాంట్లో ఈ ప్రభుత్వం పక్షాన ఆ కార్యక్రమాన్ని కూడా నేనే చేపడతానని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అంతేకాదు ఆనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే వేదిక మీద నుంచి మీకు నేను మాట ఇచ్చాను. శాసనసభ్యుడిగా ఆనాటి మిత్రపక్ష సభ్యుడిని గెలిపించమని మిమ్మల్ని అభ్యర్థించాను. ఎన్నికలైన తర్వాత కాంగ్రెస్ శ్రేణులకి అండదండలుగా ఉంటానని చెప్పాను. ఇచ్చిన మాట ప్రకారం కొత్తగూడెం నియోజకవర్గం, కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని కాంగ్రెస్ కార్యకర్తలకి అండదండలుగా ఉండే దాంట్లో ఈ కార్పొరేషన్ లో 3 రంగుల జెండాని కొత్తగూడెం కార్పొరేషన్ ఆఫీస్ మీద ఎగరేసే దాంట్లో మీ ఇంటి పెద్ద కొడుకుగా నాదే బాధ్యత. మీరు శ్రద్ధ తీసుకొని ఈ 2 రోజులు అత్యధిక ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని, మిత్రపక్ష అభ్యర్థుల్ని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చివరగా మీకు చెప్పదలుచుకున్నది ఒక్కటే, ప్రభుత్వం మీది, ఎంపీ మీవాడు, మంత్రి మీవాడు, ముఖ్యమంత్రి మీవాడు. ఏ అభివృద్ధి చేయాలన్నా, ఏ సంక్షేమ కార్యక్రమాలు రావాలన్నా, ఇల్లు రావాలన్నా, ఇళ్ల స్థలం రావాలన్నా, సన్న బియ్యం రావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ రావాలన్నా, మీ రోడ్లు బాగుపడాలన్నా, డ్రైన్లు కావాలన్నా, బ్రిడ్జిలు కావాలన్నా, కిన్నెల సాని నీరు, తాగునీరు రావాలన్నా, హాస్పిటల్, మంచి వైద్యం కావాలన్నా ప్రభుత్వం చల్లని ప్రేమ మీకుండాలి. మీ దీవెనలో ఈ ప్రభుత్వానికి ఉండాలి.
ఈ కొత్తగూడెం అంటే నా సొంత గడ్డ, ఇది నా సొంత గడ్డ. కాబట్టి రేపు 11వ తారీఖు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించే బాధ్యత మీది, అభివృద్ధి చేసే బాధ్యత నాది. గెలిపించే బాధ్యత మీది, అభివృద్ధి చేసే బాధ్యత నాది. అంతేకాదు ఇవాళ రేపు చాలా మంది రంగురంగుల కండవలతో మీ దగ్గరకు వస్తారు, చాలా కథలు చెప్తారు. నన్ను గెలిపించండి, సీనన్న నాకు దగ్గర, తర్వాత మళ్ళీ నేను కండవ కప్పుకుంటానని చెప్తారు. మళ్ళీ అభివృద్ధి నేనే చేస్తున్నానని కొంతమంది చెప్తారు. చాలా మంది చాలా వేషాలతో మీ దగ్గరకు వస్తారు. ప్రభుత్వం మీది, ముఖ్యమంత్రి మీవాడు, మంత్రి మీవాడు, పార్లమెంటు సభ్యుడి మీవాడు. ఏ పని కావాలన్నా ప్రభుత్వ దీవెనలే కావాలి. ఇది మర్చిపోవద్దు. కత్తి ఒకళ్ళకిచ్చి యుద్ధము నన్ను చేయమంటే నేను యుద్ధము చేయలేను. కత్తి నాకేయండి, యుద్ధము నేనే చేస్తా. ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఓట్లు వేసి దీవించే బాధ్యత మీది. ఇక్కడ చిట్టి రామవరం లాంటి ప్రాంతంలో పోడు భూముల సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి. వాటిని పరిష్కరించే బాధ్యత కూడా నాదేనని ఈ వేదిక మీద నుంచి పదే పదే మీ అందరికీ తెలియజేసుకుంటూ చివరగా ఒక్కటే చెప్తున్నాను. ఈ కొత్తగూడెం నా సొంత గడ్డ, ఈ కొత్తగూడెం నా సొంత గడ్డ. పదే పదే చెప్తున్నా. ఎవరేమనుకున్నా మీ దీవెనలు, మీ ఆశీస్సులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, మీ సీనన్నకి మనస్ఫూర్తిగా ఉంటాయని, ఉండాలని పూర్తి నమ్మకము, విశ్వాసంతో మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.